సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ నాయకురాలు అలాగే అడ్వకేట్ ప్రసన్న గారు ఉన్నారు. ప్రసన్న గారు నమస్తే అండి. నమస్తేనండి. ప్రసన్న గారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది కావాలని ఎన్నికల స్టంటే అనుకోవచ్చా? నిజంగా ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకుందనుకోవచ్చా? ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయని చెప్పి చేయాలి అనుకుంటే ఈ ఒక ఇష్యూ ఏదైతే లిక్కర్ స్కామ్ ది మనం ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నుంచి చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి కూడా వింటున్నాం. దాంట్లో కేజ్రీవాల్ ది కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇన్వెస్టిగేషన్ కూడా పెండింగ్ గా ఉండే, కంటిన్యూషన్ లో 1 by 1 నడుస్తుంది. మన కవిత గారిని అరెస్ట్ చేశారు, అది అందరు తెలిసిందే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయినాక చేస్తేనేమో అదొక విధంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు యాక్చువల్ గా దీనికి రాజకీయానికి అసలు ఎక్కడి నుంచి కూడా అంటే సంబంధమే లేని ఇష్యూ. యాక్చువల్ ఇది నథింగ్ బట్ దే ఓన్ బిజినెస్. ఇది ఒక బిజినెస్ నడుపుతున్నారు వాళ్ళు, ఇల్లీగల్ బిజినెస్. దీనికి రాజకీయానికి ఎక్కడి నుంచి కూడా వర్కౌట్ కాదు. కానీ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఈజ్ ఇన్ సీఎం పొజిషన్ కాబట్టి, అపోజిషన్ కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా అంటే మమ్మల్ని కావాలని కుట్ర పండుతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు ఒక పొజిషన్ లో ఉండి మీరు దొంగ లెక్కలు చేస్తున్నప్పుడు పోలీస్ కి కానీ ఈడీకి కానీ ఒక జస్టిస్ అంటే ఒక లెజిస్లేషన్ కానీ ఒక జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఒక అథారిటీ అనేది ఉంటుంది చేసే ఇల్లీగల్ యాక్టివిటీ మీద. ఈ మూడింటిని పక్కన పెట్టి పొలిటికల్ స్టంట్ అంటే మళ్ళీ మీరు చేసింది లీగలైజ్డ్ అంటే ఏమన్నట్టు? ఇది లీగలైజ్డా అంటే వాళ్ళకైనా అర్థం కావాలి. మీరు నిజంగానే చేయలేదు అంటే ఇట్లుండదు పరిణామం. మీరు ఫేసులు వాళ్ళకి చూస్తేనే ఒక్కరి నోటి నుంచి అయినా మా మీద ఇది పడ్డది అనేది ఒక్కటైనా పశ్చాత్తాపడుతూ, లేదా మాకు ఇది అబద్ధం ఫేక్ అనేది ఇప్పటి వరకు ఒకటన్నా కనిపించిందా మీకు? తప్పించుకునేదే కనిపించింది. రెండోది, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నా, నేను పోతాను ఉంటాను అన్నాడు. ఇంతకన్నా సిగ్గుచర్య ఇంకోటి లేదు. అంటే దొంగలకి ఈయన మద్దతు ఇస్తున్నాడు అంటే 1 of the క్రైమ్ కిందకి ఈయన కూడా వస్తాడు అన్నట్టు క్రైమ్ లో. అవునా? ఎవరైతే దీంట్లో ఏదైతే ఇప్పుడు అక్యూజ్డ్ అని అనలేను ప్రూవ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో, బట్ 1 of the persons ఎఫ్ఐఆర్ లో కానీ ఛార్జ్ షీట్ లో వచ్చింది కాబట్టి అది అక్యూజ్డ్ గా పేర్కొంటారు కాబట్టి వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నా అని ఒక పక్క రాహుల్ గాంధీ, ఇక్కడ స్టేట్ నుంచి కేటీఆర్ మద్దతు ఇస్తున్నా అంటే దీన్ని బట్టి దొంగల వేషాలు ఇండియా మొత్తం ఇది ఏంటి డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ పోయే టైంలో ఈ టైంలో వీళ్ళు చేసిన ఈ ఇల్లీగల్ యాక్టివిటీని మనము ఎవరిదైతే సమర్థిస్తున్నారో వాళ్ళను కూడా దీంట్లో జతపరచాలి. ప్రసన్న గారు, నాది ఒక స్టేట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఈడీ అనేది ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తుంది. మరి ఈడీ ఎందుకు ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తుంది? దాదాపుగా 95% మంది ప్రతిపక్షాలను ఈడీ ఇప్పటి వరకు టార్గెట్ చేసింది. సో భారతీయ జనతా పార్టీ నేతల పైన ఈడీ ఎందుకు యాక్షన్ తీసుకోదు? అండ్ గతంలో చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో కీలక వ్యక్తి ఉన్నటువంటి సుబేదార్ కూడా ఆయన పైన శారదా కుంభకోణాలు పెట్టడం వల్లనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఈడీ తనని టచ్ కూడా చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క 1% కూడా ఈడీకి డౌట్ ఉందంట మాత్రం అది ఏ పార్టీలో ఉన్నారు అనే దాన్ని చూడరు. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీలో దాదాపు 19 రాష్ట్రాల్లో ఉన్నారు, ఏ ఒక్కరు కూడా అవినీతి చేయలేరు అనుకోవచ్చా? అవినీతి చేయలేదు కాబట్టి టచ్ చేయలేదు, అవినీతి చేస్తే టచ్ చేస్తారు. ఇంకోటి, వాళ్ళు దొంగలు మేము కూడా దొంగతనం చేయొచ్చు అని పక్కకు జరుగుతున్నారు తప్పించి వాళ్ళ మీద ప్రూవ్ కాలేదంటే మీరు ఒకటన్నా ముందుకు తీసుకొచ్చి పెట్టాలి కదా. మనకి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళ మీద రూమర్ అంటామా ఎలిగేషన్ అంటామా? బీజేపీ వాళ్ళ మీద పెట్టేది ఎలిగేషనా లేదా విత్ అథెంటికేటెడ్ ప్రూఫ్ ఉందా? అథెంటికేటెడ్ ప్రూఫ్ ఉంటే ఈడీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదని ముందు చూపించాలి. కానీ ఈ రోజు వరకు అథెంటికేటెడ్ ఎవిడెన్స్ లేనిది. ఇప్పుడు ఒక దగ్గర దొంగతనం అయింది అంటే ఇక్కడ దొంగతనము అక్కడ బంగారమో డబ్బో పోయింది లేదా ప్రాపర్టీ పోయిందో మనకు కనిపించాలి. అవునా? అక్కడ ఎవిడెన్స్ రికార్డు ఉండాలి. ఒక డిపార్ట్మెంట్ మనీ లాండరింగ్ అనే దాంట్లో మనకు క్లారిటీ ఉంది. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లే కానీ 100 కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి పంపించిన వాళ్ళే కానీ ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఇక్కడ ఉంది. అదే బీజేపీ వాళ్ళ మీద వీళ్ళు అంటే ఈడీ పక్కన పెడితే ఎలిగేషన్ చేసే వాళ్ళని వీళ్ళ దగ్గర ఇవి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర వీళ్ళు ఈ పని చేసిండ్రని ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైనా ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి ముందు పెట్టిండ్రా? పుట్టిగా ఇప్పుడు ఏంటంటే ప్రెస్ ఎగ్జాంపుల్ సమ్వాట్ కిషోర్ అనేటోడు దొంగ అయిపోతుందా? ఆడి దొంగతనం ఏం జరిగింది? ఆడ బంగారం పోయిందా?
అక్కడ డబ్బు పోయిందా అనేది మనం తీసి ముందు చూపించాలి. అవును. ఇక్కడ ఒక సరే ఒక కంప్లైంట్ ఇచ్చిరా ఎవరైనా పోనీ వీళ్ళ మీద? ఎలిగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లైంట్. ఓకే. పోనీ సుమోటో కింద ఏదైనా కేసు బుక్ అయిందా వీళ్ళ మీద? ఎవరైనా సరే నువ్వు ఎలిగేషన్ పెట్టే ముందు, ఇప్పుడు నేనున్న కేటీఆర్ గారు ఏమైనా తప్పు చేసిండ్రా లేకపోతే ఇదంటే ఒక సామాన్య సిటిజన్ లాగానైనా నేను పోయి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక పలానా వాళ్ళు ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తాం మనం. ఎంక్వైరీ డెఫినెట్ గా అవుతుంది. కానీ నేను మామూలుగానే వీళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్ అన్ని కబ్జా పెట్టినట్టు అయిపోతుందా ఒట్టి ఒక మాట అంటే? నోటితో అంటే కాదు కదా. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే సీఎం రమేష్ గారి పైన గతంలో ఈడీ అంటే ఈడీ దాడులు జరిగాయి కదా. తర్వాత ఎందుకు ఆయన భారతీయ జనతా పార్టీలోకి రాగానే మళ్ళీ ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకు సుబేదారి పైన ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకు ఇతర సీఎంల పైన ఎందుకు టచ్ చేయట్లేదు? ఎందుకు నోటీస్ పంపట్లేదు అన్నది నా క్వశ్చన్. ఎంక్వైరీలో వాళ్ళకి ఇంకొంచెం కీలకంగా తెలుస్తున్నా వాళ్ళు ఆగరు. మళ్ళీ చెప్తున్నది, వాళ్ళకి ఎంక్వైరీ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పార్టీలకి ఈడీకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అని మీరు అంటున్నారు, మళ్ళీ కవిత గారు ప్రతిపక్షంలో ఉందా? స్టేట్ లో ప్రతిపక్షంలో ఉందా? అంటే ఒక రకంగా ప్రతిపక్షమే అనుకోవచ్చు కదండి. కాదు, స్టేట్ లో కవిత గారు ప్రతిపక్షమా? మొన్నటి వరకు నేను అనేది, ఇప్పుడు కాదు, మొన్నటి వరకు. ఇప్పుడు కేజ్రీవాల్ అనేటోళ్ళు ఢిల్లీలో ప్రతిపక్షమా? ప్రతిపక్షమా? ప్రతిపక్షమే కదండి ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ నేనేమన్నా భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ ప్రతిపక్షాలే కదా అంటున్నా. నేషనల్ భారతీయ జనతా పార్టీకి ఈడీకి సంబంధం ఉంది 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 అని చెప్పి అదొక ముడిపెట్టి దొంగలందరూ కూడా రాజకీయం చేయాలి అనేసి మొదటికి వస్తున్నారు. కానీ మీరు ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే జ్యుడిషియరీలో ఏ కేసుకి ఆ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఉంటది. మీరేమంటున్నారట ఆపేశారు వాళ్ళ కేసులలో ఎందుకు ముందుకు పోవట్లేదు అంటారు. 200% మీరు చూడండి, వాళ్ళు అక్కడ ఇంకా కొద్దిగా క్లూ వస్తుండాలి. మళ్ళీ ఇప్పుడు కవితని అరెస్ట్ చేయండి అని ఎవరైనా ముందుకు పోయినరా? ఒక మాట ఒక్కరైనా ముందుకు పోయినరా ఈడీ మీద ప్రెషర్? కవిత ఇప్పుడు ఏమి ఎలక్షన్ లో తను నిలబడట్లేదు, ఇక్కడ రూలింగ్ పార్టీ కాదు, ఏమీ లేదు. ఇప్పుడు అట్లాంటి టైంలో కవితని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అరెస్ట్ చేసిండ్రు అంటేనన్నా ఒక అర్థం ఉంది. ఇప్పుడు అసలు ఎలక్షనే లేదు కదా, ఆమెది రూలింగ్ పార్టీలో కూడా లేరు కదా. సో ఇప్పుడు ఒక సీఎం గా వారు ఏంది అంటే కేజ్రీవాల్ గారికి పోస్ట్ ఉంటుంది అనుకోవచ్చా అండి? యాక్చువల్ గా అయినంతలో ఆయన రాజీనామా చేయాలి, చేయకపోతే తీసేస్తారు. ఎందుకంటే సీఎం పొజిషన్ లో ఉండి మేము ఎలక్షన్ లో నిలబడతాము దొంగని అంటే మాత్రం కుదరదు కదా. ఇంకోటి మోర్ ఓవర్ అట్లాంటి ఇప్పుడు వీళ్ళని అయితే ఒక మాట, ఇంత డబ్బు మన డబ్బు, ఇది అందరి డబ్బు, ఇది మామూలు కాదు. ఇల్లీగల్ గా దీని ఒక స్కామ్ లో దింపుతున్నారు అంటే వాళ్ళు లిజిటిమేట్ చేస్తారు, అంటే ఒక లీగలైజ్డ్ చేస్తున్నారు అన్నట్టు. ఇల్లీగల్ అమౌంట్ ని లీగలైజ్ చేసుకొని వైట్ మనీ కన్వర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మనీని. సింపుల్ లాంగ్వేజ్, బ్లాక్ మనీ అంటే వైట్ మనీ చేస్తున్నప్పుడు మనం ఎంత కష్టంలో పోతాం అనేది పబ్లిక్ ఆలోచించాలి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇల్లీగల్ దందా చేస్తున్నాడు అంటే దాంట్లో ఒక కెమికల్ ఏదో ఒకటి తప్పు పెట్టిండంటే వాడి వరకు ఆ వ్యవస్థ వరకు కొద్ది గొప్ప వ్యవస్థ ఇది ఉంటది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసే క్రైమ్ నేషనలైజ్డ్ క్రైమ్ కిందకి వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పటి వరకు బయటికి రావచ్చు అండి? ఏమన్నా రారండి, అంతేనా? ఇప్పట్లో రారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అన్లెస్ అంటిల్ నోరు ఓపెన్ చేసి వాళ్ళు నిజాలు చెప్పేంత వరకు వాళ్ళకి బెయిల్ దొరకడం అనేది లేదు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లోనే ఉంది. వాళ్ళు మెల్లమెల్లగా చెప్తారు, చెప్పిన తర్వాత బెయిల్ ఇచ్చేది లేనిది చూస్తారు. వీళ్ళు ఎన్ని పిటిషన్లు వేసుకున్నా ఎన్ని చేసినా ఇట్స్ ఓన్లీ ఏంటంటే వాళ్ళ ఒక పిటిషన్స్ డిస్మిస్ అయితేనే ఉంటాయి. సుప్రీంకోర్టు వాళ్ళు వేసినంత మాత్రంలో పెండింగ్ మేము అప్పీల్కి పోయినాం, మేము లోయర్ కోర్టుకు పోయినాం, మేము సుప్రీంకోర్టుకు పోయినాం అని చెప్పుకున్నంత మాత్రాల సరే ఓకే కవితది ఏం లేదు అనుకుందాం. మళ్ళీ కవితకు సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? దీనికి మోడీకి జ్యుడిషియరీకి మోడీ గారికి ఎక్కడి నుంచి పరిచయం ఉంది? సరే ఈడీ మోడీ గారు అంటున్నారు, మళ్ళీ జ్యుడిషియరీ బెయిల్ కి ఎందుకు మోడీ గారు వస్తారా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ కి? దీంట్లో మనకి సింపుల్ లాజిక్, ఇక్కడ ఆమెది ఏమి లేకపోతే, కేజ్రీవాల్ ఏం లేకపోతే అరెస్ట్ జ్యుడిషియరీకి అయితే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కదా,
రిమైండ్ లోకి తీసుకున్నారు కదా, కస్టడీ ఉంది కదా, 7 days కస్టడీ పెట్టుకున్నప్పుడు 7 days లోపల నేను బయటకు వస్తాను ఏది మాతో అంటుంది అంటే అక్కడ ఆమెకి ఏముందని చెప్పి అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తున్నారు. ఓకే, మీరు గమనించండి, 7 days లోపల వస్తాను, కస్టడీలోనే 7 days తీసుకున్నప్పుడు 7 days లోపల నువ్వు ఎట్లా వస్తావు బయటికి? ఓకే, అంటే ఇంత లీగల్ నాలెడ్జ్ ని ఇల్లీగల్ గా పబ్లిక్ కి చూపియాలి అనేది కూడా వీళ్ళ దగ్గరనే సెట్ అవుతుంది. ఓకే ఓకే ప్రసన్న గారు, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ప్రసన్న గారు చెప్పడం ఏంటంటే ఒక సీఎంగా ఆల్రెడీ కస్టడీలోకి వెళ్ళారు కాబట్టి తను రాజీనామా చేస్తే తనకే మర్యాద ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పట్లో అయితే వీళ్ళిద్దరికి బెయిల్ రావడం కష్టం అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైతే వారు నోరు తెరిచి నిజాలు మాట్లాడితే తప్పించి అప్పటి వరకు అయితే బయటికి రావడం ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా ప్రసన్న గారు చెప్తున్నారు. ఇది అలాగే ఇది బీజేపీ కావాలని చేస్తున్న పని అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి Web 19.